అందరికీ నమస్కారం. ఈరోజు అన్నదానం విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. అన్నదానం వలన ఎన్ని సమస్యలు ఉన్నా పరిష్కారం అవుతాయని చెప్తారు. అన్నదానం చేసేటప్పుడు దైవభక్తులకు తాంబూలంతో పాటు దక్షిణ ఉంచి దానం చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చునని ప్రతీతి. కొందరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎంత ప్రయత్నించినా సరైన రాబడి లేకపోవడం, దానికి తోడు విపరీతమైన ఖర్చులతో సతమతం అవ్వడం జరుగుతుంది. అలాంటి వారు అన్నంతో లడ్డు పెట్టి తాంబూల సహితంగా దానం చేస్తే అధిక ఆదాయం పొందడంతో పాటు శ్రీమంతులయ్యే అవకాశం ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక అనారోగ్యంతో బాధపడుతున్న వారు, దీర్ఘ రోగాలతో సతమతమవుతున్న వారు అన్ని రోగాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. కొన్నిసార్లు ఇంటిపై మాంత్రిక దోషాలు కూడా కలుగుతుంటాయి. అటువంటప్పుడు చిత్రాన్నంతో పాటు వడదానం చేస్తే గృహంపై జరిగే ఏ విధమైన మంత్రతంత్ర సంబంధమైన దోషాలైనా తొలగిపోతాయి. బెల్లం అన్నం దానం చేస్తే శ్రీమంతులు అవుతారు. భోజనం చేసే ముందు మొదటి ముద్దను పరమేశ్వరార్పణం చేసి దానిని కాకులతో ఇతర పక్షులతో ప్రాణులతో పెడతారు. ఇలా చేయడం వల్ల భగవంతునికి సమర్పించినట్లు అవుతుంది. ఇక అన్నం తినే ముందు కొద్దిగా అన్నాన్ని కాకులకు వేయడం వలన శని దోషాల నుంచి బయటపడవచ్చునని కూడా చెప్తారు. ఇలా చిన్న చిన్న విషయాలు పాటిస్తుంటే మనకి ఇంటిల్లిపాదికి ఆయురారోగ్యాలకి ఎటువంటి లోటు ఉండదు. అందరి ఆలోచనలు సన్మార్గంలో నడుస్తాయి. తినే పదార్థాలను వృధా చేయకుండా సద్వినియోగం చేస్తూ ఉంటే ఆ అన్నపూర్ణమ్మ తల్లి నిత్యం మన ఇంట్లో ధాన్య రాశుల్ని కురిపిస్తుంది. అలక్ష్యం చేసే భుక్తి కోసం వెంపర్లాడక తప్పని పరిస్థితిని చవిచూడవలసి వస్తుంది. కనుక అన్నాన్ని గౌరవిద్దాం, నలుగురిని ఆదరిద్దాం, తృప్తిగా జీవిద్దాం. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు స్వస్తి. సనాతన ధర్మస్య రక్షితః రక్షితః. అన్నదానం ఇలా చేస్తే సంపూర్ణ ఫలితం కలుగుతుంది.